నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మద్యపాన విముక్తి కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన నిరాహార దీక్ష చేపట్టారు. మద్యపాన విముక్తికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రచార నిర్వహణ నియంత్రణ చేయాలని కోరింది. ప్రభుత్వ ప్రైవేటు గుడి బడి మార్కెట్ రద్దీ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు లేకుండా చేయాలని కోరారు. డాక్టర్ నక్కా సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన దీక్ష శిబిరాన్ని సందర్శించిన శాసన మండలి సభ్యులు ఇల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మద్యం ఆదాయాన్ని ప్రభుత్వ వనరుగా చూడడం మానుకోవాలన్నారు. ప్రైవేటు దుకాణాల వల్ల బెల్ట్ షాపులు మరింత ముదిరే అవకాశం ఉందన్నారు. ఈరోజు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి. ఈరోజు సంపూర్ణ మద్య నిషేధం పాటిస్తారు ఇండియా అంతా కూడా. దాని గురించి మద్యపాన నిషేధాన్ని గాంధీ గారు అప్పుడు కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్ అనే నినాదంతో ఆయన ఈ మద్యపాన నిషేధాన్ని ఒక ఉద్యమంగా సాగించారు. అందువల్ల గాంధీ గారి జయంతి రోజు సంపూర్ణ మద్యపానాన్ని పాటిస్తారు ప్రభుత్వాలన్నీ కూడా. కానీ ఇది ఎందుకు ఆయన అలా చెప్పారు అంటే, దేశం ప్రగతిలోకి వెళ్ళాలి అంటే కానీ యువత మద్యపానానికి లోను కాకూడదు. యువత అందరూ కూడా మద్యపానాన్ని మానితేనే వారి విద్య బాగా సాగుతుంది. విద్య బాగా సాగితేనే విజ్ఞానం వస్తుంది. విజ్ఞానం మీద ఈ దేశ ప్రగతి నిలబడుతుంది అనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారు ఆ కాలంలో చెప్పారు, ఆయన టైంలో. దాన్ని ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు ఓన్లీ అక్టోబర్ 2 మద్యపాన నిషేధాన్ని పాటిస్తున్నారు. కానీ ఈ మద్యపాన నిషేధాన్ని త్రూఅవుట్ ఇండియా ఎప్పుడూ కూడా సాధించగలిగితే కానీ యువత మద్యానికి మత్తు పదార్థాలకి లోనవ్వకుండా విద్యని సాధించి మంచి విద్యలోకి ప్రవేశించి విజ్ఞానాన్ని పెంచుకొని ఈ దేశ ప్రగతికి పాటుపడతారు అనేది మన ఉద్దేశం. ఇలా త్రూఅవుట్ ఇండియా సంవత్సరం పొడుగునా కూడా మద్య నిషేధాన్ని పాటించగలిగితే మన దేశాన్ని ప్రగతిలోకి సాధించగలుగుతాం అనేది మా ఉద్దేశం. సో దీన్ని ప్రభుత్వాలు వాళ్ళ ఐడియాలజీగా తీసుకొని వాళ్ళ బడ్జెట్లో మద్యపాన నిషేధాన్ని మెయిన్గా పెట్టుకొని యువతకి మంచి పీట వేసి, విద్యకి మంచి పీట వేసి ఇంకొక దారిలో బడ్జెట్ని పెంచుకునే అవకాశాలు చూసుకొని ఈ మద్యపానాన్ని కంప్లీట్గా నిషేధిస్తే కానీ మన దేశం ప్రగతిలోకి వెళ్తుంది అనేది మా అందరి ఉద్దేశం. కాబట్టి దీన్ని ప్రభుత్వాలు వారి కార్యాచరణలోకి తీసుకొని పాటిస్తారని మేము కోరుకుంటున్నాము. మాది మద్యము మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ. ఈరోజు ప్రజా సంఘాల ఐక్య వేదికగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేసుకున్నాం. మీరు మమ్మల్ని పరిపాలించనాకున్నారా, మా చేత తాగించనాకి ఉన్నారా? తాగడం మా జన్మ హక్క, అమ్మించడం రాజ్యాంగపు హక్క. మేము ఈ ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నాం, మీరు మద్యాన్ని మాత్రం ఆదాయ వనరుగా చూడకండి. ప్రజలకి ఎయిడ్స్కి ఎలా అయితే అవేర్నెస్ కల్పిస్తున్నారో అదేవిధంగా మద్యానికి కూడా విస్తృతంగా మాదక ద్రవ్యాలకి ఈ మధ్యకాలంలో అవేర్నెస్ కల్పిస్తున్నారు. అదేవిధంగా మద్యానికి కూడా విస్తృతంగా అవేర్నెస్ కల్పించండి. సంపూర్ణ మద్యపానాన్ని దిశగా మేమందరం అడుగులు వేస్తున్నాం. మీరు ఒక కలెక్టర్ చేత అన్ని చోట్ల ఒక కలెక్టర్ నియమించి దీని మీద ఒక అధికార యంత్రాంగాన్ని నియమించి విస్తృత ప్రచారాన్ని ప్రభుత్వమే చేపట్టాలని మేము మీకు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి స్కూల్లోనూ కాలేజీల్లోనూ
మద్యం గురించి విపరీతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం ఈ బాధ్యతని ఎత్తి మీద వేసుకోవాలని మేము మద్యపాన ప్రచార ఐక్యవేదిక ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మీకు మేము మనవి చేసుకుంటున్నాం.